లక్ష్మణ్ రెడ్డి గారికి ఈరోజు నీ కార్యక్రమానికి వచ్చింది మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇదేదో నేను సభా మర్యాద కోసం పెడుతున్నటువంటి నమస్కారం కాదు. ఆదివారం పూట పనులన్నీ మానుకుని ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్కి ఇంతమంది జమ అవటం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ చోట్ల జరుగుతుంది, చాలా తక్కువ వేదికల మీద జరుగుతుంది. కాబట్టి నిజంగానే మీ అందరికీ నేను నమస్కారం పెడుతున్నా. ఈ రోజున సమాజం ఎటుపోతుంది, ఎటువంటి వాళ్ళు ఎటుపోతున్నారు అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భిన్నమైన డైరెక్షన్స్లో పోవటం అనేది సమాజం లక్షణం. ఎందుకంటే ఇన్ని వేల మంది కోట్ల మంది ఉన్నప్పుడు ఎవరి దారిని వాడు పోతూ ఉంటాడు. దాంతో మనం ఏకీభవించవచ్చు, మనం నిరసించవచ్చు, దాన్ని తప్పు అని చెప్పచ్చు. దాని గురించి మనం మనసు బాధ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ సందర్భం ఏంటంటే రాజకీయ ఘర్షణలు ఈ రాష్ట్రానికి ఎటువంటి హాని చేస్తున్నాయి, దాని నుంచి మనం బయటపడే మార్గం ఏంటి అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రాజకీయ ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ప్రజలకు ఉపయోగపడే విషయంలో ఏదన్నా రాజకీయ ఘర్షణలు జరిగితే దాన్ని మనం ఆహ్వానించవచ్చు. రాజకీయంగా ఘర్షణలు అసలు జరగకుండా ఉంటాయి అనేది ప్రజాస్వామ్యంలో ఘర్షణలు సామాన్యం. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండటం, ఒకళ్ళు ఘర్షించుకోవడం కూడా సామాన్యమే. దానికోసం శాంతియుతంగా ఆందోళనలు చేయటం, నిరసనలు వ్యక్తం చేయటం, ధర్నాలు చేయటం, ఊరేగింపులు చేయటం, మీటింగులు పెట్టడం, అవన్నీ కూడా రాజకీయ కార్యక్రమం. దాన్ని మనం నిరసించక్కర్లా. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంటి? ఈ రాజకీయ ఘర్షణలు దేనికోసం జరుగుతున్నాయి? అసలు ప్రజలకి ఏ మాత్రం సంబంధం లేకుండా, ప్రజలకి పైసా కూడా ఉపయోగపడనటువంటి విషయాల మీద రాజకీయ ఘర్షణలు జరుగుతున్నాయి. అందుకే మనకు అభ్యంతరం. దానికి కూడా ఒక రకంగా మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, మనకు వచ్చిన నష్టం ఏంటి అని అనుకోవచ్చు. అలా ఉపేక్షించే వాళ్ళమే మామూలుగా అయితే. కాకపోతే ఏం జరుగుతుందంటే ఈ కృత్రిమ రాజకీయ ఘర్షణలు, ఈ లాలూచి కుస్తీలు పడి అసలైనటువంటి ప్రజలకు సంబంధించిన విషయాల నుంచి మన దృష్టిని మరలుస్తున్నారు, మన టైం వేస్ట్ చేస్తున్నారు, పొలిటికల్ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటున్నారు, పొలిటికల్ డిస్కోర్స్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. నువ్వు లంగా అంటే నువ్వు లంగా అని చెప్పి తిట్టుకుంటూ అసలు విషయాల మీద ఎవడు మాట్లాడనీయకుండా చేస్తున్నారు. మన బుర్రలో సోషల్ మీడియా స్పేసు, న్యూస్ పేపర్లో స్పేసు, ఇవన్నీ ఆక్యుపై చేసేస్తున్నారు. టీవీల్లో డిబేట్లు ఇవే తెల్లారి లేచిన కాడి నుంచి. సో దీని మీద మనకు అభ్యంతరం. అసలు మీరు ఉన్నది ఎందుకు? రాజకీయ నాయకులు మీ పని ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అనే దాని మీద మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు ప్రైవేట్గా కొట్టుకుంటే మనకు వచ్చిన నష్టం ఏమి లేదు. మిత్రులారా, సంస్కారులారా, ముఖ్యంగా ఈ రోజున నేనేమి ప్రవచనం చెప్పడానికి రాలేదు. కొన్ని విషయాల్లో ప్రజల్లో కొన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాటిని క్లారిఫై చేయడం నా ఉద్దేశం. నేను ఇచ్చే క్లారిఫికేషన్తో అందరూ సాటిస్ఫై అవుతారని కూడా నేను చెప్పను. దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నా మీద నువ్వు అట్లా అంటావు, మరి దీని సంగతి ఏంటి అని చెప్పి వాట్ అబౌటరీ చేస్తారు. దానికి కూడా ఐఎమ్ ఓపెన్ అండ్ ఐ వెల్కమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డిస్కషన్. ముఖ్యంగా నేను లక్ష్మణ్ రెడ్డి గారు అన్నారు రాజకీయ పార్టీలను మార్చాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ఏం మారవు. మనం రాజకీయ పార్టీలకి అప్పీల్ చేయడం అనేది వృధా ప్రయాస. లెట్ us నాట్ డూ దట్. మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం ప్రజలకు అప్పీల్ చేద్దాం, ప్రజలకు క్లారిటీ ఇద్దాం. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దీని మీద మనం ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అనేది ప్రజలు ఒకసారి నిర్ణయించుకున్నాక చచ్చినట్టు రాజకీయ పార్టీలు ప్రజల దారిలోకి వస్తాయి. కాబట్టి మన ఉద్దేశం ముఖ్యంగా రాజకీయ పార్టీలను మార్చడం, ప్రజలకి క్లారిఫికేషన్ ఇవ్వడం, ప్రజల్లో స్పష్టత తీసుకురావడం మన ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా నేను చెప్పబోయేది. ప్రజల్లో చాలా ఎక్కువ శాతం ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. వాడు అట్లా తిట్టేశాడు, దాన్ని చూస్తావు అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, నేను లీగల్గా నేనేదో లా స్టూడెంట్ని, ఈ మధ్యన లా కాలేజీకి వెళ్తున్నాను కాబట్టి లీగల్గా పుస్తకాలు చదివి మాట్లాడలేదు. నైతికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ నేను చెప్పబోయేది లీగల్గా చెప్పడం. నోటితో మాట్లాడే మాట ప్రైమా ఫేసి అది హింస కిందకి రాదు. నోటితో ఎవరు మాట్లాడినా అది హింస కిందకి రాదు. హింస వేరు, మాట్లాడడం వేరు. మాటలు వేరు, హింస వేరు. స్పీచ్ ఈజ్ నాట్ వైలెన్స్. ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, చెప్తా అవి కూడా. బట్ ప్రైమా ఫేసి బేసికల్గా స్పీచ్ అనేది వైలెన్స్ కాదు. స్పీచ్లో రకరకాల స్పీచెస్ ఉంటాయి. మన ఒపీనియన్ కావచ్చు, అది మన అంచనా కావచ్చు, ఒక విషయం మీద మన అభిప్రాయం కావచ్చు, మన సిద్ధాంతం కావచ్చు, బూతు కూడా కావచ్చు, ఎదుటోడిని తిట్టే బూతు కూడా కావచ్చు. అలాగే ఫ్రాడ్ కావచ్చు, మోసపూరితమైన మాట కావచ్చు, లేకపోతే ఎదుటి వాడిని పరువు నష్టం కలగజేసే ఉద్దేశపూర్వకమైనటువంటి మాట కావచ్చు.
స్పీచ్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఇందులో మోసం చేయడం, ఉద్దేశపూర్వకంగా అసత్యాలు చెప్పి ఎదుటివారి శీలహననం, పరువు నష్టం చేయడం, ఈ 2 విషయాలు మాత్రం ఇవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు రావు. మాట్లాడే స్వేచ్ఛకి ఇవి ఎక్సెప్షన్స్. ఇటువంటి మాటలు మాట్లాడే స్వేచ్ఛ, రామారావు కూర్చోండి, ఇటువంటి మాటలు మాట్లాడే స్వేచ్ఛ ఎవరికీ లేదు. అవి నైతికంగానూ తప్పే, లీగల్గా కూడా తప్పే. సో ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మోసపూరితమైన మాటలో, లేకపోతే ఎదుటివారిని ఉద్దేశపూర్వకంగా అబద్ధం కలగజేసే మాటలో, లేకపోతే డైరెక్ట్గా హింసకి ప్రేరేపించే మాటలో, కావాలని చెప్పి ఎదుటివారి మతపరమైనటువంటి విశ్వాసాలని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసే మాటలు, కావాలని చెప్పి మతం మీద నా అభిప్రాయం చెప్పొచ్చు. నా అభిప్రాయం వల్ల నీకు సెంటిమెంట్ దెబ్బతింటే నాది బాధ్యత కాదు, నేను శిక్షార్హుడిని కాదు. నీకు కావాలని చెప్పి నిన్ను ఒక మ్యాలిషియస్ ఇంటెంట్తో కావాలని చెప్పి రెచ్చగొడితే అది తప్పు. అదర్వైజ్ స్పీచ్ అనేది హింస కాదు అనేది ముందు ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హింస వేరు, స్పీచ్ వేరు. మరి వాడు బూతులు తిడుతున్నాడు సార్, ఏం చేయమంటారు? చూస్తూ ఊరుకోమంటారా అంటే, మార్గాలు ఏంటంటే, ఆడి పాపనాడు పోతాడు, ఆడి ఎదవ అనేది ప్రజలందరికీ తెలిసిపోతుంది. దాని గురించి నేనెందుకు ఆడి నోట్లో నోరు పెట్టడం అనుకుంటావా? మాట్లాడకుండా లేదు. వాడు ఒక మాట అన్నాడంటే నేను 10 మాటలు అంటానంటావా? నిరభ్యంతరంగా అను, నో ప్రాబ్లం. వాడు నా కొడక అంటే నువ్వు నా కొడక అను, నో ప్రాబ్లం. అందులో ఏమి శిక్ష పాడు ఉండదు. స్పీచ్కి స్పీచే సమాధానం తప్ప హింస సమాధానం కాదు. ఇది ముందు నేను క్లారిటీ చెప్తున్నా. దీని మీద చాలా భిన్నాభిప్రాయాలు వస్తాయి, చాలా ప్రశ్నలు వస్తాయి, నాకు తెలుసు. నేను చెప్పేది అంత ఈజీగా అందరూ నేను చెప్పినంత మాత్రం ఒప్పుకోరు. ఇక్కడి నుంచే ఐ విల్ ఇన్వైట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ అండ్ ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ డౌట్స్. హింస అనేది బాడీలీ అఫెన్స్. ఏదైనా కానీ, ముఖ్యంగా మిత్రులారా, మనకి హక్కులు ఉంటాయి. ఏం హక్కులు ఉన్నాయి? మాట్లాడే స్వేచ్ఛ అనేది ఒక హక్కు. అలాగే ఎవడు మన వచ్చి తన్నకుండా ఉండడం అనేది మన హక్కు. మన తన్నకూడదు అనేది ఒక హక్కు. మాట్లాడే స్వేచ్ఛ, స్పీచ్ అనేది ఎప్పుడు కూడా ఎదుటివారి మైండ్ని ఉద్దేశించి, మైండ్ టార్గెట్గా జరిగేది స్పీచ్. మాట అనేది ఎదుటివాడి మనసుని, మైండ్ని, చెవుల్ని ఉద్దేశించి చేసేది. వైలెన్స్ అనేది ఎదుటివాడి శరీరాన్ని, ఎదుటివాడి ఆస్తిని టార్గెట్ చేసి చేసేది. అది డిఫరెన్స్. నీ మనసుని, నీ మైండ్ని ఉద్దేశించి నేను మాట్లాడినప్పుడు, నేను మాట్లాడింది నీకు నచ్చకపోతే తిరిగి మాట్లాడు. లేదు, నేను మాట్లాడిన దానివల్ల నీ పరువు నష్టం జరిగింది అనుకుంటే తప్పకుండా నన్ను కోర్టుకు లాగు, నా దగ్గర నుంచి క్షమాపణ చెప్పించు, లేకపోతే కాంపెన్సేషన్ వసూలు చేసుకో, తప్పు చెప్పించు. అందులో ఏమి ఇబ్బంది లేదు. మనకి ఉన్నటువంటి హక్కు ఏంటంటే, మన లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ. మన శరీరం మీదకి ఎవడు రాకూడదు, మన స్వేచ్ఛ మీదకి ఎవడు రాకూడదు, మన ఇంటి మీదకి ఎవడు రాకూడదు, మన ఆస్తి మీదకి ఎవడు రాకూడదు. అవి మనకు ఉన్నటువంటి హక్కులు. అంతే తప్ప నా సెంటిమెంట్ దెబ్బతినకూడదు అనేది మన బేసిక్ హక్కు కాదు. భిన్నమైనటువంటి మనుషులున్న ఈ కాంప్లెక్స్ ప్రపంచంలో ఎవడో ఒకడు ఏదో ఒక మాట అంటాడు, దానివల్ల నీ సెంటిమెంట్ దెబ్బ తినొచ్చు కూడా. బట్ ఆ సెంటిమెంట్ దెబ్బ తినకుండా నీకు కాపలాగాసే బాధ్యత ఎవరిది లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ నాట్ టు గెట్ అఫెండెడ్. యు ఆర్ ఫ్రీ టు గెట్ అఫెండెడ్. బట్ నేను అఫెండెడ్ ఫీల్ అయ్యాను కాబట్టి నేను నీ ఇంటి మీదకి వస్తాను అనేది తప్పు. ఇది కాన్సెప్చువల్గా, లీగల్గానే కాదు. నేను మాట్లాడేది లీగల్ కాదు, నేను మాట్లాడేది నైతికత పూర్వంగా మాట్లాడు. ఈవెన్ రాజకీయంగా కూడా ఇదే కరెక్టు, సామాజికం కూడా ఇదే కరెక్ట్. ఇలా ఉంటేనే సమాజం ఒడిదొడుకులు లేకుండా ముందుకు పోతుంది. అసలు ఈ వాతావరణం మనకు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాతావరణం అని చూస్తే, మీరు కనుక ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. ఈ నోరు పారేసుకోవడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్ దగ్గర నుంచి మొదలైంది. మీరు అందరూ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కేసీఆర్కి ముందు ఎవరైనా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, కింద వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారో వేరే విషయం. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు నోరు పారేసుకోవడం అనేది కేసీఆర్తో మొదలైంది. ఎంత పడితే అంత మాట అనేవాడు. ఆంధ్ర కుక్కల్లారా పొండి, లేకపోతే తరిగి కొడతాం. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటేనా అది? స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉన్నటువంటి మాట్లాడాల్సిన మాటేనా అది అనేవాడు. మీ పేడ బిర్యానీ, మీ ప్రసాదం పనికిరాదు,
మీ బ్రాహ్మణులకు మంత్రాలు రావు. ఈ రకమైన దిగజారుడు భాష మొదలుపెట్టింది కేసీఆర్. దానికి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల కారణం కావచ్చు. ఆయనతో ధీటుగా సమాధానం చెప్పగలిగిన వాడు, అదే భాషలో మాట్లాడగలిగిన వాడు ఎప్పుడు లేకపోయాడు. మీకు గుర్తుండే ఉంటుంది. అందరూ చాలా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే వీళ్ళు పూలు చల్లినట్టుగా మాట్లాడేవాళ్ళు. కాబట్టి అది అప్రతిహతంగా సాగిపోయింది, సాగించుకున్నాడట. కేసీఆర్ని పూర్తి స్థాయిలో అనుకరించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఆయన్ని గురువుగా భావించి అదే స్కూల్లో మాట్లాడటం, రాజకీయంగా మాట్లాడటం మొదలెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 5 నిమిషాల్లోనే ముగించేస్తాను, మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. అఫెన్స్లోకి వెళ్తేనే ఎదుటి వాడిని తొక్కుకుంటూ వెళ్ళిపోతే తప్ప రాజకీయం చేయలేమనే మూడ్లో ఆ స్కూల్లో ఆయన ప్రయాణం చేశాడు. నంద్యాలలో బై ఎలక్షన్ జరుగుతుంది 2017లో. ఈయన మొట్టమొదటి మీటింగ్, నంద్యాల మీటింగ్లో ఈ ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదని తెలియజేస్తున్నాను అన్నాడు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదని చెప్పి తెలియజేస్తున్నాను అని ఏ రోజన్నా రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ ఎవరైనా ఇటువంటి పరిశ్రమైన మాటలు మాట్లాడారా? గుర్తెచ్చుకోండి. నాకు గుర్తున్నంత వరకైతే ఎవరు మాట్లాడు. ఆ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంకొకసారి కదిరిలోనే ఎక్కడో ఈ ముఖ్యమంత్రిని చీపురి కట్టలతోనూ చెప్పులతోనూ కొట్టమని చెప్పి మహిళలందరినీ పిలుపునిస్తున్నాను అని. ఎందుకంటే ఆయన చెప్పిన ఏదో డ్వాక్రా రుణాల మాఫీ ఏదో పూర్తి స్థాయిలో కారణం ఏమైనా కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి పిలుపు అది. దానికి ఏం చేశారు మీరు? రాజకీయంగా మీరు ఎదుర్కొన్న తీరు ఎటువంటిది? ఏం ఎదుర్కొన్నారు మీరు రాజకీయంగా? ఏం మాట్లాడలా, ఎదుర్కోలా, వదిలేశారు. సరే, పాపాత్ముడు వాడు పాపానాడు పోతాడు అనుకున్నారు, లేకపోతే వీడు ఎంత దూరుతాడు అనుకున్నారు. మొత్తానికి మీ కారణాలు ఏవైతే కానివ్వండి, లేకపోతే ఆ భాషలో మేమెక్కడ మాట్లాడమండి, ఇప్పుడు కొత్తగా మేమెక్కడ నేర్చుకోమని అనుకున్నారో, ఏమైనా కారణాలు కానివ్వండి, వదిలేశారు. వదిలేయడంతో అది ఒక లైసెన్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అదొక లైసెన్స్ అయిపోయినాయి. ఎలక్షన్లు అయిపోయినాయి. మొత్తానికి 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది. అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి మనుషులు ఎవరైనా ఇటువంటి పరుష పదజాలం వేరే పార్టీల నుంచి వాడినట్లుగా నాకైతే గుర్తులేదు. వాడి ఉంటే మీరు అంటే వాళ్ళు ఎవరైనా చెప్తే నేను సరి చేసుకున్నాను. గవర్నమెంట్ మారిన తర్వాత మీకు గుర్తుంటే 2021 సెప్టెంబర్లో అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడో ఒక మీటింగ్లో అయ్యన్న పాత్రుడు గారు ఒక పరుషమైనటువంటి మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ పొట్టినా కొడుకనో ఇంకొకటో ఏదో మాట్లాడితే ఇమీడియట్గా సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు దొమ్మికి వెళ్ళాడు. ఎవరో జోగి రమేష్ గారు జనాన్ని వేసుకుని ఆయన ఇంటి మీదకు దొమ్మికి వెళ్ళాడు. సరే, వాళ్ళు ఏదో రెసిస్ట్ చేశారు, మొత్తానికి అటు ఇటు పడదోసుకున్నారు, కాసేపు ఘర్షణ జరిగింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అసెంబ్లీలో జోగి రమేష్ అన్న శభాష్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనటం, ఆ తర్వాత ఆయన్ని మంత్రిని చేయటం జనానికి అర్థమైపోయింది. ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అర్థమవుతుందిగా ఏం కావాలనుకుంటున్నారో, ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషిస్తారో, మనకి మంత్రి పదవిలో లేకపోతే ఇంకొకటో ఇస్తారో అనేది మనుషులకు కూడా అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత నుంచి ఎవరి నోటికి అడ్డు పద్దు లేకుండానే మాట్లాడేవాడు, మనకు గుర్తు. దీని తర్వాత అక్టోబర్లో అనుకుంటా, నెల రోజుల తేడాతోనే అక్టోబర్లో పట్టాభి అధికార ప్రతినిధిగా ఉండేవాడు. పట్టాభి ఒక రోజున ప్రెస్ కాన్ఫరెన్స్లో పాలేరు అని చెప్పి, భోసడికే అని చెప్పి మాట్లాడితే పొద్దున మాట్లాడాడు, సాయంత్రం 5 గంటలకల్లా వెళ్ళి కర్రలో, గొడ్డళ్ళు, గడ్డపారలు, సుత్తులు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు. సరే, అక్కడ పోలీసులు ఉన్నా లేనట్లే ఉన్నారు, ఇవన్నీ మామూలే, దాని గురించి పెద్ద చర్చ అనవసరం. దాని మీద చిన్న చిన్న కేసులు పెట్టారు, అదంతా అయిపోయింది. మళ్ళా ఈ తర్వాత 2-3 సంవత్సరాలు కూడా కొంచెం మాటలు అటు ఇటు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ స్థాయిలో వైలెన్స్ అయితే జరగల. మళ్ళా 23 ఫిబ్రవరిలో మీకు గుర్తుంటే గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టడం, అదే రోజున పట్టాభిని ఎత్తుకెళ్ళడం, తీసుకెళ్లి ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు తీసేసి ముసుగులు కప్పి ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులు కాదు, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి విపరీతంగా కొట్టి, సాగు బతుకుల మధ్య దాకా కొట్టి వదిలేసిపోయారు. మళ్ళీ అతను తీసుకొచ్చి అదే ఎస్ఐలు, అదే ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చి ఎక్కడో విజయవాడ ఊరు బయట వదిలేసి ఇంటికి పోవాలి. పట్టాభి ఇంటి మీద 3 సార్లు దాడి జరిగింది. అది అప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్
లో నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు ఏదో ఒక కార్యక్రమానికి ఒక ఫ్లెక్సీ అబ్జెక్షనబుల్గా ఉందని చెప్పి ఒక ఫ్లెక్సీని పీకేంచడానికి ఉన్నారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అక్కడ ఎవరు ప్రొవోక్ చేయలే ఆయన కారుకి అడ్డం పడినట్టున్నారు. పూర్తిగా ముందర ఏముందో కనపడటం లేదు. పోలీస్ ఆయన ఉన్నాడు, ఉండండి సార్ మేము క్లియర్ చేస్తున్నాం సార్ అంటా ఉన్నాడు. ఈయన ఒక బిగ్ టీవీ వాళ్ళ గొట్టం ఒకటి కనపడితే ఈయన సడన్గా కారులో ఉన్న మనిషి కిటికీలోంచి బయటకు పెట్టి గొట్టంలో నోరు పెట్టి చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆడమ్మ మొగుడు వస్తాడో రమ్మనండి డామ్ డూమ్ లకారాలతో సహా వేరే వాళ్ళని లేదు, చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో అనలేదు అనుకుంటా. కానీ వెళ్తా అంటే ఎవరో అడ్డుకున్నారు. మొత్తానికి ఆయన తలకాయ బయట పెట్టి చెప్పేసి కూర్చున్నాడు. తర్వాత ఆ లోపల నుంచి కూడా ఎవరో వీడియో తీసి, వాళ్ళ మనుషులే వీడియో తీసి మరీ బయటికి పంపించారు ఎంత తిట్టాడు అని. సాయంత్రానికి వాళ్ళ ఇంటి మీద అటాక్. మర్నాడు జోగి రమేష్ గారు ఇంకొకటి ఏదో అన్నాడు, వాళ్ళ ఇంటి మీద అటాక్. ఇది జరిగినటువంటి నేపథ్యం. మన అందరం ఒకసారి మనకేమి ఒక పార్టీకి కొమ్ముగాయాలనో లేకపోతే ఒకళ్ళని సమర్థించడం ఒకళ్ళని సమర్థించకపోవడం మన ఉద్దేశం కాదు. ఇది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే నోరు పారేసుకుని అబ్యూజివ్ మాటలు, బూతు మాటలు తిడితే బూతు మాటలు హింస కిందకి రావు. మీరు ఎంత పెద్ద బూత్ అయినా తిట్టండి, అది హింస కిందకి రాదు. నోటి దురుసు, వాచాలత్వం వీటి కిందకే వస్తుంది తప్ప అది హింస కిందకి. నువ్వు ఒక మాట అంటే నేను వచ్చిన సమాధానం కాదు నేను చెప్పేది. అది నీతి శాస్త్రం ప్రకారం కానివ్వండి, మొరాలిటీ ప్రకారం కానివ్వండి, ఫిలసాఫికల్లీ కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, లీగల్గా కానివ్వండి, ఈ రెండు సమానం కాదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా ఇట్లా నోరు పారేసుకున్నప్పుడు, ఇవన్నీ పొలిటికల్ పార్టీలు మీ అందరికీ తెలిసిన విషయమే, నోరు పారేసుకున్నప్పుడు ఇంత నోరు పారేసుకుని మీ మీద మాట్లాడదంటే మీరు ఏమి చేతగాని మనుషుల్లాగా ఉన్నారు, మీ పార్టీ చేతగాని, మీరు చేతగాని వాళ్ళు అని చెప్పి ఈ క్యాడర్ వాళ్ళ పార్టీ కార్యకర్తలు విపరీతమైన అసహనానికి గురయ్యి ఒత్తిడి సహజం. ఆ ఒత్తిడికి కొన్నిసార్లు లొంగిపోయి కూడా చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు డెలిబరేట్గా వెళ్ళి కూడా ఉంటారు, ఒత్తిడికి లొంగిపోయి చేసేవాళ్ళు ఉంటారు. ఏం జరిగింది అన్నది మనం కరెక్ట్గా మన వాళ్ళ మైండ్లో దూరి చెప్పలేం. కానీ దీనికి ఇంకొక రకమైనటువంటి ప్రతిస్పందన మీరు గమనించండి. కేసీఆర్ గారు ఒక మాట అంటాడు, రేవంత్ రెడ్డి 10 మాటలు అంటాడు, అదే భాషలో, అదే తీవ్రతతో, అదే ఏదో అంటారు చూడండి, తమలపాకుతో నువ్వు ఒకటి కొడితే తలుపు చెక్కతో నేను 10 కొడతాను. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఒక్క మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు 10 మాటలు మాట్లాడతాడు, అంతకంటే ఎక్కువ దురుసుగా మాట్లాడతాడు. ఫినిష్, దాంతో అయిపోయింది. రాజకీయంగా సమాధానం అయిపోయింది. అప్పుడు ఈ గొడవ ఉండదు. తెలంగాణలో ఇవాళ మనకంటే ఎక్కువ అరుచుకుంటున్నారు, మనకంటే ఎక్కువ తిట్టుకుంటున్నారు, కానీ వైలెన్స్కి పోటలా. ఎందువల్లంటే మాటకు మాట అనగలిగే మనుషులు ఉన్నారు, మాటకు మాటతోనే సమాధానం చెప్తున్నారు. వైలెన్స్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ కార్యకర్తలకి ఆ అసంతృప్తి లేదు. అంబటి రాంబాబు గారు ఆ మాట అన్ననాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇటుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. లేదు అని అంటే నోరు మూసి కూర్చోవాలి, అంతేగాని ఇళ్ల మీదకి పడడం అనేది సొల్యూషన్ కాదు. మేము మొదటిసారి చేసామా, వాళ్ళు చేశారు కదా అప్పట్లో, వాళ్ళు చేసింది తప్పే, అది పాపమే, ఇది పాపమే, అది తప్పే, ఇది తప్పే, అది నేరమే, ఇది నేరమే. మీరు గవర్నమెంట్లోకి వచ్చారు, మీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? పట్టాభి ఇంటి మీద 3 సార్లు అటాక్ చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీకు తెలవదా ఎవరు చేశారో? ఏం చేస్తున్నారు మరి మీరు? దాని మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద మీరు ఇంటి మీదకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదుగా. చట్ట ప్రకారం యాక్షన్ ఉంటుందిరా అన్నప్పుడు సాటిస్ఫై అవుతారుగా అందరూ, అన్ని పక్షాల వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మళ్ళా ఒక పెద్ద కాన్వాయ్ వేసుకుని పెద్ద ఊరేగింపుగా వెళ్ళి పరామర్శించి దాన్ని ఒక ఇష్యూ చేసే అవకాశం మీరు ఇచ్చేవాళ్ళు కాదుగా. రాజకీయంగా మీకు నష్టమా లాభమా అనేది మీరు లెక్కేసుకోండి, మీరు తరాజుల్లో వేసి చూసుకోండి. బట్ ప్రజలకు సంబంధించినంత వరకు నోరు పారేసుకున్న వాళ్ళ మీద మీకు చేతనైతే నోరు పారేసుకోండి, లేదు అది మోసానికి లేకపోతే పరువు నష్టానికి సంబంధించింది అయితే కేసు వేసుకోండి, అంతే తప్ప నువ్వు నోరు పారేసుకున్నావు, మా సెంటిమెంట్ హర్ట్ అయింది కాబట్టి నీ ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేస్తాను అనే పద్ధతి ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా సమర్థనీయం కాదు, ఈ దేశంలోనే కాదు, ఎక్కడా సమర్థనీయం కాదు, ఈ పర్టికులర్ పరిస్థితిలో కాదు, ఎప్పుడూ సమర్థనీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినది తప్పే, ఇప్పుడు జరిగింది కూడా పరమ తప్పు. దీనివల్ల
చట్టం పట్ల, నీతి పట్ల, ముఖ్యంగా నైతికత పట్ల మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నాను. నైతికత విషయంలో రాజకీయ పార్టీలకు క్లారిటీ ఉండాలి. చట్టం ఎలాగో ఉంటుంది, చట్టం రాసి ఉంటుంది, దాని మీద కేసులా ఉంటుంది, దాన్ని కొత్తగా ఎవరైనా నైతికత విషయంలో రాజకీయ పార్టీలు వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ ఇంటి మీదకు వెళ్ళారు, మళ్ళీ మీరు కేసులు పెట్టారు. ఆ కేసులు పడిన వాళ్ళు అందరూ రేపు ఎక్కడ తిరగాలి? కోర్టుల చుట్టూ వాళ్ళేగా తిరిగేది. పాపం పంపించిన వాళ్ళకి ఏమైనా అవుతుందా? కాబట్టి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సొల్యూషన్ కాదు, సమర్థనీయం కాదు, అసలు ఇది థియరిటికల్గా కూడా అది సమర్థనీయం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇకపోతే ఈ పనికిమాలిన ఘర్షణలు, వాళ్ళ హింస, అవసరం లేని హింస, ఈ పరిస్థితుల ప్రభావంగా అసలైనటువంటి విషయాలన్నీ ఈ రోజున మరుగున పడిపోయి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటి, అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి, ఇవాళ కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి, మనకు ఉన్నటువంటి 10 లక్షలు 12 లక్షలు లేదు కానీ లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలకు ₹1 మిగలటం లేదు, దాని పరిస్థితి, విద్యారంగం యొక్క పరిస్థితి ఏంటి, ఫీ రీయింబర్స్మెంట్లో ఇంజనీరింగ్ కాలేజీలకు ఎన్ని వేల కోట్లు బాకీలు పడ్డారు, ప్రైవేట్ స్కూళ్ళకి ఎన్ని కోట్లు బాకీ పడ్డారు. ఆ బాకీలు తెచ్చకుండా ఆ విద్యా సంస్థలన్నీ మూసుకుపోవాలని మీ ఉద్దేశంలో పాఠాలు చెప్తారు, ప్రొఫెసర్లకు జీతాలు ఎట్లా ఇస్తారు, ల్యాబ్లు ఇస్తారు, ఇన్ని వేల కోట్లు మీరు ఎగ్గొడితే అందులో పరిస్థితి ఏంటి? ఏదో పిచ్చి డిగ్రీ ఒకటి పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలని, వాళ్ళ జీవితం నాశనం అయిపోలా, వాళ్ళకి పోయిన 4 సంవత్సరాలు తిరిగి వస్తాయా? హాస్పిటళ్ళ పరిస్థితి ఏంటి, వైద్య రంగం పరిస్థితి ఏంటి, ఆ 17 కాలేజీలు కట్టాలి ఇప్పుడు మెడికల్ కాలేజీలు, వాటి పరిస్థితి ఏంటి? వీటి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన వాగ్వాదాలు, వీటి మీద మీరు చర్చలు, టీవీ డిబేట్లు, పేపర్ల నిండా, సోషల్ మీడియా నిండా, ప్రజల మనసుల నిండా, మస్తిష్కాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా, మిమ్మల్ని ఏమీ అడగకుండా, ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారా? ఈ విషయంలో 2 పార్టీలు కలిసిపోయి కూడబలుక్కుని మరీ చేస్తున్నాయనే అనుమానం మనకు ప్రజలకు కలగడంలో ఆశ్చర్యమేమి లేదు. ఇద్దరికీ అసలు విషయాలు అక్కర్లా, ఇద్దరికీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు అక్కర్లా. ఎందుకంటే అప్పుల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన అప్పుల కాడి నుంచి మొదలవుతాయి కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. పోలవరం గురించి మాట్లాడితే ఆయన రివర్స్ టెండరింగ్ పేరుతో ఎన్ని డబ్బులు తగలబెట్టాడో, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడంతో మళ్ళీ 1000 కోట్లు ఖర్చు మనకి ఎట్లా పెరిగిందో ఇవన్నీ చర్చలోకి వస్తాయి కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఎలా ఏకపక్షంగా మీరు డబల్ రేట్లకి ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్లు ఇస్తున్నారో, 100కి కంపెనీకి ఇస్తున్నారో, దానివల్ల రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ రోడ్డును పడే పరిస్థితి ఎలా వస్తుందో వీటి గురించి చర్చించొద్దు. ఎందుకంటే మొదలుపెట్టింది ఆయన, కంటిన్యూ చేస్తుంది ఈయన. కాబట్టి ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు ఆ విషయాల్లో మాట్లాడడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరూ కలిసి ప్రజల్ని మరల్చడానికి, మభ్యపెట్టడానికి, ప్రజల్లో సెంటిమెంట్లు రాజేసి వాళ్ళ ఎమోషన్స్తో, వాళ్ళ అస్తిత్వాలతో ఐడెంటిటీ పాలిటిక్స్ నడుపుతూ కాలం గడిపేద్దామనే దుర్మార్గమైన ఆలోచన ఈ రోజున రాజకీయాల్లో మనకు కనిపిస్తారు. దీన్ని మనం బుద్ధిజీవులుగా, చదువుకున్న వాళ్ళుగా, ఆలోచించే వాళ్ళుగా సంస్కారం అందించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగానే మనం అంబటి రాంబాబు గారు ఆ మాట అన్నాడు అని అంటే ఆయన బాధలు ఆయనకు ఉన్నాయండి. రేపు పొద్దున ఆయనకి సీటు కావాలి, ఆ పార్టీ గెలిస్తే మినిస్ట్రీ కావాలి, దానికి లేళ్లప్పిరెడ్డి గారు అడ్డం వస్తాడో, కావేటి మనోహర్ నాయుడు అడ్డం వస్తాడో, ఇంకొకళ్ళు అడ్డం వస్తారో, ఆ రోజుకి ఎవరు అడ్డం, మళ్ళీ రోషయ్య గారు తిరిగి మళ్ళీ పార్టీలోకి వచ్చి మళ్ళీ నాకు మినిస్ట్రీ కావాలంటాడో, ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు. ఈయన రాజకీయ గోళంలో ఈ నుండి కావాలని చెప్పి రెచ్చగొట్టడానికి ఒక మాట అన్నాడు. దానికి మా టైం అంతా వేస్ట్ చేస్తారా మీరు ఒక 10 రోజుల పాటు? ఆయన బాధలు ఆయన పడినవ్వండి, మీకెందుకు? ఇది పరిస్థితి మిత్రులారా. నేను కొన్ని విషయాల్లో కొంత స్పష్టత ఇచ్చానని చెప్పి అనుకుంటున్నాను. ఇది అంత ఈజీ సబ్జెక్ట్ ఏం కాదు, కొంచెం కాంప్లెక్సే కాబట్టి ప్రశ్నలు ఉదయిస్తాయి మీ అందరి మనసుల్లోనూ. ఐ ఇన్వైట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ అండ్ లేటర్ ఆన్ ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడు చాలామంది కింద కామెంట్లు బూతులు రాయమాకండి మహానుభావులారా, చూడలేక చేస్తున్నాం అని డిలీట్ చేయలేక చేస్తున్నాం, పెద్ద పని అది. బూతులు రాయకుండా మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏమున్నా కానీ కామెంట్ల రూపంలో అడగండి, నేను ఓపికగా సమాధానం చెప్తా. ఎందుకంటే ఇవన్నీ క్లిష్టమైనటువంటి విషయాలు కాబట్టి ఒక్క మాటతో ఒక 5 నిమిషాల్లో అన్ని క్లారిఫై చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఓపెన్ ద హౌస్ ఫర్ డిస్కషన్. క్లుప్తంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థలో అంతర్గతంగా, అంతర్లీనంగా చాలా కెపాసిటీ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరించినటువంటి నక్సలిజాన్ని కానీ, ఒకానొక స్టేజ్లో హైదరాబాద్ని, నిజామాబాద్, నల్గొండ ఇటువంటి జిల్లాల్లో విస్తరించిన టెర్రరిజాన్ని కానీ,
ఈవెన్ ఐఎస్ఐ స్పాన్సర్డ్ టెర్రరిజం, బంగ్లాదేశ్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని అణిచివేయడంలో కానీ, ఫ్యాక్షనిజాన్ని అణిచివేసే విషయంలో కానివ్వండి, హైదరాబాద్లో రౌడీయిజాన్ని అణిచివేసే విషయంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళ కెపాసిటీని వాళ్ళు నిరూపించుకున్నారు. ఇవాళకి కూడా పోలీసుల్లో ఆ కెపాసిటీ పూర్తి స్థాయిలో ఉంది. కాకపోతే దాన్ని నడిపించేవాడు కావాలి, నడవనిచ్చేవాడు కావాలి. కాబట్టి ఈ రోజున మనం పోలీస్ డిపార్ట్మెంట్ని సెపరేట్గా అడ్రస్ చేయగలిగిన పరిస్థితి లేదు. మనం అడ్రస్ చేయగలిగింది ఈ రాజకీయాల్లో మార్పు వస్తే తప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పు రాదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా దిగజారుడుతనం అదే వాలులో ఇంకా స్పీడ్గా కిందకి దిగజారుతుంది తప్పుకునే పరిస్థితి ఈ రోజుల్లో. పోలీస్ డిపార్ట్మెంట్ని సరిచేయడానికి సంవత్సరాలు, దశాబ్దాలు, పోలీస్ డిపార్ట్మెంట్ని సరిచేయడానికి మరీ నెల రోజులంటే ఎగ్జాజరేషన్గా ఉంటుంది కాబట్టి 3 నెలలు చాలు పోలీస్ డిపార్ట్మెంట్ని సరిచేయాలంటే. ఆ రకమైనటువంటి నాయకత్వం పోలీసులు ఆఫీసర్లు, కింద స్థాయి సిబ్బంది కూడా, నేను ఐఎమ్ గివింగ్ యూ ఎన్ అష్యూరెన్స్, నాకున్న అనుభవంతో చెప్తున్నా, కింద స్థాయి సిబ్బంది కూడా నాయకత్వం చెప్పిన బాటలో ప్రొఫెషనల్గా పోలీసింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ మా అట్టడుగు హోంగార్డ్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి చేయనిచ్చే రాజకీయం కలగజేయాలి. కాబట్టి మనం రాజకీయాలని ప్రశ్నించాలి తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నించే ఉపయోగం లేదు. ఈరోజు మీరు చెప్పినవి అన్ని వాస్తవాలు. ఇది గత 2 రోజులుగా చదువుకున్న ప్రతి వాళ్ళని, ఆలోచించే ప్రతి వాళ్ళని కలచివేస్తున్నటువంటి సమస్య. మీరు అన్నది కరెక్ట్. ఇప్పటి వరకు లేని రాజకీయాలు కొత్తగా చూస్తున్నాం. ఒక పక్కన దక్షిణ భారతదేశానికి గుమ్మం లాంటిది ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశ గుమ్మాలు లాంటివి. దక్షిణ భారతదేశం మీద పట్టు సాధించాలి అని అంటే ముందు ఈ 2 రాష్ట్రాలని మీద పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఉత్తరాది సేనలకి తెలంగాణ కింద మీద పడి ఆ ఘర్షణ వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం కూడా దానికి తోడవుతా ఉంది. నైజాం పరిపాలనలో దాదాపు 300-400 సంవత్సరాల పాటు 400 సంవత్సరాల పాటు ఉండడం, అప్పుడు జరిగినటువంటి నాటకాలు, దానికి సామాన్య ప్రజలు గురైనటువంటి తీరు, ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొననీయకుండా చివరికి అది తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసినటువంటి నేపథ్యం, ఇవన్నీ అక్కడ ఈ మతపరమైనటువంటి సెంటిమెంట్ల రాజకీయాలకి ఒక నేపథ్యం కలగజేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడగొడతా ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళందరూ చెప్పింది కూడా అదే, రే బాబు కలిసి ఉంటే తెలుగువారిగా ఉంటాం, విడిపోతే ఆ పాత సమాధుల్లో ఉన్నటువంటి నిజాం తాలూకు దెయ్యాల్లాగా లేచి నుంచుంటాయి. తెలంగాణ సమాజానికి అంత ఈజీ ఏం కాదు అది, ఆ దెయ్యాలతో పోరాడడం. కాబట్టి జాగ్రత్త అని ఎవరో సరే ఏదో వాళ్ళ దారి నడిపోయారు. సరే, ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో కనీసం మొదటి 10 సంవత్సరాలు కులాల విషయంలో కొట్లాటలు అలాగే కొనసాగినాయి, కానీ మతాల విషయంలో ఇంతవరకు ఇటువంటి పరిస్థితి రాలా. కానీ కాలం ఎప్పుడు స్థిరంగా ఉండదుగా. దీర్ఘకాలికమైనటువంటి యుద్ధ వ్యూహాలు ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. ఆ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహాల్లో భాగంగా ఇప్పుడు ఈ లడ్డు ఇష్యూని హిందూ వర్సెస్ నాన్ హిందూ అనే యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతాం. ఇది ఏంటంటే తెలుగు వాళ్ళతో వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను వాళ్ళనే పొడిపించే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇదే ధోరణిలో కనుక మనం పోతే మన కన్ను మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతాం. ఈ తెలుగు సమాజం ఆ ఉన్న కాస్తంత అస్తిత్వం కూడా, తెలుగువారిగా ఆంధ్రులుగా మనకున్న ఆ కాస్త అస్తిత్వం కూడా పోగొట్టుకుని చివరికి హిందూ నాన్ హిందూ అనే పరిస్థితికి దిగజారుతాం. కాబట్టి దీన్ని చదువుకున్న ప్రతి వాళ్ళు, ఆలోచించే ప్రతి వాళ్ళు మొదటి నుంచే తీవ్రమైన గొంతుతో నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మనందరం వ్యతిరేకించాలి. కానీ మీరు అన్నదానికి మీరు ఎందుకు ఇంత ఆశ్చర్యం? ధనంజయ రెడ్డి గారిని నేను తిరిగి ప్రశ్నిస్తున్నా. ఈ సమాజాన్ని అస్తిత్వం ఆధారంగా, అంటే ఐడెంటిటీ ఆధారంగా విడదీయని రోజు ఏ రోజన్నా ఉందా? కులాల రోజు ఉందా? ప్రాంతాల పేరు మీద విడదీయని రోజు ఉందా? కులాల్లో కూడా మీద విడదీయని రోజు ఉందా? ఇన్ని రోజులు మన రకరకాల ఐడెంటిటీతో ఆడుకుంటుంటే మనం చూస్తూ మనం కూడా అందులో భాగస్వాములు అయ్యాం. ఇవాళ ఒక కొత్త ఐడెంటిటీతో కొత్త అస్తిత్వ పోరాటంతో మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తుంటే సడన్గా ఇంత సంభ్రమాశ్చర్యాలకు ఎందుకు గురవుతున్నాం? ఇది అనాదిగా వస్తున్నదే, కొత్తగా వచ్చిందేం కాదు. కాకపోతే మనల్ని పోలరైజ్ చేయడానికి, మనల్ని ప్రజలుగా విడగొట్టడానికి ఇంకొక కొత్త ఆయుధం దొరికింది రాజకీయ నాయకులకి. కాబట్టి ఐడెంటిటీ పాలిటిక్స్లో ఇన్నాళ్ళు కొట్టుకుపోయినటువంటి మనం ముందు అన్ని రకాల ఐడెంటిటీ పాలిటిక్స్ నుంచి దూరంగా జరిగి మనుషులుగా మనకి మన కుడకి ఏది మంచిది ఏది చెడు విషయాల మీద ఆలోచించడం మొదలెట్టిన నాడు మాత్రమే
రాజకీయాల స్థితిగతులను మారుస్తాను తప్ప పోలరైజ్ చేసే ఆయుధాల విషయంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్షన్లో ఇది పోలరైజింగ్ ఇష్యూ, నెక్స్ట్ ఎలక్షన్లో మారుతుంది ఆ పోలరైజింగ్ ఇష్యూ. దీని మీద ఇంకా చాలా వివరంగా మాట్లాడాల్సి ఉంది కాబట్టి నేను ఇంతటితో ఆపేస్తున్నాను. బికాజ్ దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ డీప్ సబ్జెక్ట్, వెరీ డిస్టర్బింగ్ సబ్జెక్ట్. అందరూ కూడా ఆలోచించమని చెప్పి ఈ కొత్త రకమైన పోలరైజేషన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ విషయంలో లాగా తెలంగాణలో జరిగినట్లుగానే మనం కళ్ళు మూసుకుని నోరు మూసుకుని కూర్చుంటే చివరికి జరగాల్సింది జరిగిపోతుంది, అనర్థాలు జరిగిపోతాయి. మనం ప్రేక్షకులు కాబట్టి పడదామని చెప్పి తెలుగు ప్రజలందరికీ పిలిపిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కారులైన గుంటూరు ప్రజలకు ముఖ్యంగా పిలిపిస్తున్నాను. మన రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామ క్రమం గురించి నేను ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఆర్థిక శక్తుల పరిణామం, దాంతోపాటు వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు చేయి కలుపుకుని వెళ్ళినాయి. వాటిని విడదీసి చూడటం కూడా దేనివల్ల ఏది కాజో ఏది ఎఫెక్టో కూడా చెప్పలేనంతగా పెనవేసుకుపోయి ఒకే కాలంలో వస్తుంటాయి అవి. వారు ఇంకొకటి మీడియా పాత్ర గురించి మాట్లాడారు. సర్టన్లీ మీడియా యొక్క ప్రభావం, మీడియా యొక్క ప్రాముఖ్యత ప్రజలు ఉంటుంది. ఈ రాజకీయ ఘర్షణ వాతావరణానికి కూడా అది ఒక నేపథ్యంగా పనిచేస్తుంది. ఈ రోజున మీడియా మీరు చూస్తే స్వతంత్ర మీడియా అంటూ ఏది మిగల్లా. అందరూ ఎవరో ఒకళ్ళ తరఫున కొమ్ముగాసేవాళ్ళే. స్వతంత్రత నిలబెట్టుకునే మీడియా మనకి దొరకలా. ఎందువల్లనంటే స్వతంత్రంగా బతికే పరిస్థితి కూడా ఇవాళ మీడియాకి లేదు. ఆర్థికంగా మీరే చూశారు, 2019-24 మధ్యన విశాలాంధ్ర పత్రిక ఆల్మోస్ట్ మూతపడిపోయింది. రోజువారీ నడిపే పరిస్థితి కూడా లేని పరిస్థితికి ఆ పత్రికని లాక్కొచ్చారు. అదే సమయంలో ప్రజాశక్తి పత్రికకి చక్కగా అన్ని సమకూరినాయి. మీరు గవర్నమెంట్ లెక్కలు తీస్తే తెలిసిపోతుంది, నేనేమి ఊహించి చెప్పడంలా. ఇంకా మిగిలిన పత్రికల గురించి మాట్లాడడానికి ఇంకేముంది? అవి ఎప్పుడు ఎలాగూ ఏదో ఒకవైపు నిలబడిన పత్రికలే. సాక్షి పత్రిక అంటారా, జగన్మోహన్ రెడ్డి గారి సొంతం, అది మరీని ఇంట్లో పత్రిక, జేబులో పత్రిక. కాబట్టి దాని నుంచి మనం నిష్పక్షపాతమైనటువంటి న్యూస్ ఎక్స్పెక్ట్ చేయడం మన దురాశ అవుతుంది. తెలివి తక్కువదనమే కదా, దురాశ అవుతుంది వాళ్ళు. కాబట్టి లక్ష్మణ్ రెడ్డి గారు అన్నట్లుగా ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు శక్తిగా రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది నిర్వివాదాంశం. ప్రత్యామ్నాయం కోసం ఈ రాష్ట్రం 20 ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందాక మనం మాట్లాడిన జేపీ గారు ప్రయత్నం వాటిల్లో ఒకటి. మిగిలిన వాళ్ళు కూడా కొంత ప్రయత్నాలు చేస్తుండే వాళ్ళలో వినయ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వనరుల మేరకు ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ప్రత్యామ్నాయం నలుగురు మనుషులు కలిసి వచ్చినంత మాత్రాన ప్రత్యామ్నాయం రాదు. నా ఉద్దేశంలో రాజకీయ ఎజెండా, ఒక కొత్త రాజకీయ ఆలోచన, ఐడియాలజీ, ఒక కొత్త రాజకీయ అవకాశం, ఆప్షన్ నాడే ఒక కార్యక్రమం, ఆల్టర్నేటివ్ కార్యక్రమం ప్రజల ముందు ఉంచినాడే ప్రజలు నిర్ణయించుకుంటారు దేనికి మొగ్గు చూపాలా అనేది. నేను ఈ ఆల్టర్నేటివ్స్ ప్రతిపాదిస్తున్న అందరికీ, ఇప్పుడు ఈ రెండు ముఖ్యమైన పార్టీలు కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాయి అనుకోండి, జాతీయ పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఐడెంటిటీ పాలిటిక్స్ మీరు ఎంతసేపు అయితే చేస్తారో, అస్తిత్వవాద పోరాటాలు, అస్తిత్వవాద అయితే నాది దళితుల పార్టీ, నాది బీసీల పార్టీ, నాది కమ్మోళ్ళ పార్టీ, నాది రెడ్ల పార్టీ, నాది కాపుల పార్టీ, నాది హిందువుల పార్టీ, నాది ముస్లింల పార్టీ అని చెప్పి ఐడెంటిటీ బేసిస్లో మీరు రాజకీయాలు చేయడానికి ఎంతకాలం అయితే ప్రయత్నం చేస్తారో అది రాజకీయం కాదు. సమాజాన్ని ముక్కలు చేసే ప్రయత్నమే తప్ప అది రాజకీయం కాబోదు. రాజకీయాలు వ్యక్తిగత ఐడెంటిటీలని దాటుకుని చూసిన రాజకీయ ఆలోచనే నిజమైన రాజకీయ ఆలోచన. అదే నిజమైనటువంటి మెరుగైనటువంటి భవిష్యత్తుని ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి మెరుగైన భవిష్యత్తు ఇవ్వగలిగేది ఐడెంటిటీని దాటుకుని వచ్చినటువంటి పాలిటిక్సే తప్ప ఐడెంటిటీ పాలిటిక్స్ ఎప్పటికీ సమాజాన్ని ముక్కలు చేయడమే తప్ప దానికి ఇంకొకటి చేత కాదు అని చెప్పి వాళ్ళందరికీ. కాబట్టి ఈ విషయాల్లో చివరికి ఈ డిస్కషన్ అయితే నడవాలి అని చెప్పి వినయ్ కుమార్ గారితో చూపిస్తూ ఆయన లేవనెత్తిన అంశాలన్నిటి మీద ప్రజలు విస్తృతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈ రోజున టీవీ డిబేట్ల పేరుతో జరుగుతున్నటువంటి పనికిమాలిన వాగ్యుద్ధాలు, టీవీ స్క్రీన్ల మీద వాగ్యుద్ధాలని మనం అవాయిడ్ చేయడం బెటర్. ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుని లేకుండా ఉన్నారా మీరు? ఎందుకు అవి చూస్తారు? ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మా జొన్నలగడ్డ రామారావు గారి చిరకాల వాంఛ. ఆయన పాపం ఈ విషయంలో ఎంతో కొంత
కొద్దిగానైనా సరే ఈ విషయం ఉంటా ఉన్నారు. ఏ దేశంలో అయినా సరే వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ మానసిక అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధికి, ఆలోచనల పరంగా వాళ్ళ అభివృద్ధికి అద్దం పట్టేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. మీరు చూడండి, అత్యంత కల్చరల్గా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందినటువంటి జర్మనీలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంది. చాలా దేశాల్లో తుమ్మితే ఊడిపోయే హుక్కు లాంటి కొయిలిషన్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. జపాన్లో, సౌత్ కొరియాలో కానివ్వండి, ఇజ్రాయెల్లో కానివ్వండి, ఫ్రాన్స్లో కానివ్వండి, ఇటువంటి అన్ని విధాల అభివృద్ధి చెందిన దేశాల్లో కొయిలిషన్ పాలిటిక్స్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. అది భారతదేశం ఇంత వెనకబడి, రాజధాని ఆలోచన పరంగా కానీ ఇంత వెనకబడి ఉన్నటువంటి భారతదేశంలో ఈ ఆలోచన ఏనాటికైనా వేళ్ళు దానికి ప్రాముఖ్యత లభిస్తుందా అనే సంశయం మనందరిలోనూ ఉంటుంది. కానీ భారతదేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. భారతదేశంలో ఉన్నంత భిన్నత్వం, డైవర్సిటీ ఇంకా ఏ దేశంలోనూ లేదు. జర్మనీలో అందరూ వాళ్ళే, వైట్సే, క్రిస్టియన్సే, జర్మన్ సంస్కృతి ఉన్నవాళ్లే, ఒకటే భాష. వాళ్ళలో ఉన్నంత యూనిఫామిటీ అసలు ఇండియాలో ఏ పరిస్థితిలోనూ లేదు. ఇంత డైవర్సిటీని క్యారీ చేయాలన్నా, ఇంత డైవర్సిటీని భుజాన్ని వేసుకుని ముందుకు వెళ్ళాలన్నా ఈ దేశం ఒక దేశంగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఒక తప్పనిసరి ఆవశ్యకత. ఇవాళకైతే రేపైనా ఇది జరిగి తీరాల్సిందే అనేది మనకి ఆ రకమైనటువంటి ఆలోచన తెలియజేస్తారు. రెండవది, భారతదేశం ఎంత వెనకబడి ఉన్నప్పటికీ కూడా పుట్టగానే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చిన దేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశం మాత్రమే. మనందరం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ భారతదేశంలో ఉన్ననాడు ప్రపంచంలో సగం దేశాల్లో అందరికీ ఓటు హక్కు అనే కాన్సెప్ట్ లేదు. ఈవెన్ అమెరికా లాంటి చోట కూడా అందరికీ ఓటు హక్కు అనేటటువంటి కాన్సెప్ట్ ప్రాక్టికల్ టర్మ్స్లో రావడానికి ఇంకా చాలా కాలం పట్టింది. 1960s, 70s కానీ రాలా. అంతకుముందు నల్లవారికి ఓటు హక్కు ఇచ్చినా వాళ్ళు ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో నీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పట్టరా, నీ ఆ సర్టిఫికేట్ పట్టరా, నీ డొమిసిలిటీ సర్టిఫికేట్ పట్టరా అని చెప్పి వాళ్ళ పేర్లు రాసేవాళ్ళు కాదు. దానికి వాళ్ళకి పరిష్కారం కూడా ఉండేది కాదు. 1960s దాకా ఆల్ బ్లాక్స్ వర్ నాట్ హ్యావింగ్ ఓటింగ్ రైట్స్. అటువంటి 47 1930ల నుంచే మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కోసం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని డిమాండ్ చేసిన పరిస్థితి. 47లో వచ్చి రాగానే అడల్ట్ ఫ్రాంచైజీ. కాబట్టి కొన్ని విషయాల్లో భారతదేశం మిగిలిన ప్రపంచంతో పోలిస్తే చాలా పరిపక్వమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటుంది. భారతదేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, మనకున్న డైవర్సిటీ దృష్ట్యా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఒక్కటే ఈ దేశాన్ని సమగ్రత నిలబెట్టగలుగుతుంది అనేది ఒక ఆలోచన. కాబట్టి ఇది ఏదో ఒక రోజుకి రావాల్సిందే. నేనైతే వ్యక్తిగతంగా దానికి పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నా. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేదాన్ని నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, ప్రజల యొక్క రకరకాల రాజకీయ ఆస్పిరేషన్స్ని రిప్రజెంట్ చేయగలిగింది కేవలం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మాత్రమే. ఇప్పుడున్నటువంటి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అనే ఈ వెస్ట్మినిస్టర్ మోడల్ అసలు ఏమాత్రం సరైంది కాదు. భారతదేశానికి మరీ ముఖ్యంగా భారతదేశానికి ఏమాత్రం సరైనటువంటి పద్ధతి కాదు.